హాయ్. యూట్యూబ్ అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ముందు కనీసం 4 నెలలకి లేకపోతే 5 నెలలకు ఒక అప్డేట్ ఇచ్చేది. ఇప్పుడు నెల పోయి ఇప్పుడు వారం వారం ఒక కొత్త అప్డేట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడే జస్ట్ ఒక 10-15 మినిట్స్ ముందు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే వ్యూస్ కౌంట్ చేసే పద్ధతి చేంజ్ చేస్తుందంట. నేను మీకు నా పాత వీడియోలో ఒక దాంట్లో చెప్పాను అనమాట. మీకు గుర్తుంటే దట్ 2013-14 ముందు మనం జస్ట్ క్లిక్ చేస్తే వ్యూ కౌంట్ అయిపోయేది. అదే అప్పట్లో చాలా మంది అవాక్ అవుతారు, షాక్ అవుతారు, లేకపోతే ఈ వీడియోలో ఏం జరుగుతుంది తెలుసా అని చెప్పి థంబ్నెయిల్ పెట్టేవారు కదా. సో జస్ట్ క్లిక్ చేయగానే ఒక్క సెకండ్ చూసినా కానీ అంటే విత్ ఇన్ 5 సెకండ్స్లో కూడా కౌంట్ అయిపోయేది అనమాట వ్యూ లాగా. దాన్ని చేంజ్ చేసింది మధ్యలో. లాస్ట్ 10 years నుంచి ఆ రూల్ చేంజ్ చేసేసింది దట్ మినిమం 30 seconds అబోవ్ చూస్తేనే వీడియో వ్యూ కౌంట్ అయ్యేది. ఇప్పుడు వ్యూస్ మళ్ళీ దానిలాగా తయారైపోయాయి. అంటే జస్ట్ ఒక్క సెకండ్ చూసినా కానీ ఆ వీడియో వ్యూ కౌంట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఎవరికి అంటే నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే దాంట్లోనే క్లియర్గా కింద మళ్ళీ రాసింది ఏంటంటే దీనివల్ల వ్యూస్ కౌంట్ పెరుగుతుంది కానీ వచ్చే రెవెన్యూ లేకపోతే దానివల్ల చేంజెస్ మనకి ఇంకేం ఉండదు. ఓన్లీ నెంబర్ పెరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరన్నా మీ ఛానల్కి వచ్చారు, వీడియో క్లిక్ చేశారు, 30 seconds చూడకముందే వెళ్ళిపోయేవాళ్ళు అనుకోండి ఇంతకుముందు. అప్పుడు ఏమయ్యేదంటే ఆ వీడియోకి ఆ వ్యూ కౌంట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లిక్ చేసేసి ఈవెన్ 5 seconds తర్వాత వెళ్ళిపోయినా కానీ ఆ క్లిక్ ఏదైతుందో అది కౌంట్ అయ్యేది. సో నెంబర్ పెరుగుతుంది మనకి చూపించుకోవడానికి బయట వాళ్ళకి, అరే నా వీడియోకి ఇన్ని 100 వ్యూస్ వచ్చాయి లేకపోతే ఇన్ని 1000 వ్యూస్ వచ్చాయని చెప్పి బయట వాళ్ళకి చూపించుకోవడానికి. ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అయితే మీకు స్పాన్సర్స్ ఎవరైనా వస్తే అరే చూడండి నాకు ఛానల్కి ఒక్కొక్క వీడియోకి ఇన్ని వ్యూస్ వస్తాయని చెప్పేసి చూపించుకోవడానికి పెద్ద నెంబర్ కనిపిస్తుంది. దానివల్ల మనకు వచ్చే రెవెన్యూ ఏదైతుందో అది మాత్రం పెరగట్లేదు. బికాస్ రెవెన్యూ ఎట్లా వస్తుంది మనకి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ యాడ్స్ని బట్టి వస్తుంది, రైట్? సో ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ కాలేదనుకోండి, మీకు ఆబ్వియస్లీ యాడ్స్ ప్లే అవ్వవు, నెంబర్ కనిపిస్తుంది, జస్ట్ స్పాన్సర్స్. ఒకవేళ మీరు 500 subscribers ఉన్నారు బట్ ఇంకా మానిటైజేషన్ ఎలిజిబుల్ కాలేదంటే స్పాన్సర్స్ చూపించారు, నా వీడియోస్కి ఇంత వ్యూస్ వస్తాయి కదా, సో ఎక్కడ నుంచైనా స్పాన్సర్స్ పట్టుకోవచ్చు. ఎవరికైతే మానిటైజేషన్ అయిపోయిందో వాళ్ళకి కూడా సిమిలర్, అరే వీడి ఛానల్లో ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే మేబీ వీడికి మనం స్పాన్సర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో బేసికలీ ఇది థర్డ్ పార్టీకి చూపించుకోవడానికి తప్ప పర్సనల్గా ఇన్కమ్ జనరేషన్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ రూల్స్ ఎందుకు చేంజ్ చేస్తుందో ఏంటో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ క్వాలిటీ వీడియోస్ పెడితే, కంటెంట్ డ్రివెన్ వీడియోస్ పెడితే అది పుష్ చేస్తుంది ఫస్ట్. సెకండ్ థింగ్, న్యూ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే పనికిరాని వీడియోలు పిచ్చి వీడియోలు పెట్టి జస్ట్ వ్యూస్ కోసం వాచ్ టైం కోసం పెడుతున్నారో వాళ్ళని మానిటైజేషన్ క్రైటీరియా అయ్యేదాకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఒక్కసారి మానిటైజేషన్ క్రైటీరియా వచ్చిన తర్వాత ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు రిజెక్ట్ చేస్తుంది. సో స్మార్ట్ ఉండండి. ఓ వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా లేకపోతే వాచ్ టైం పెరిగిపోతుంది కదా అని పిచ్చి ఏదైనా పెట్టేసి మీకు అది పుష్ చేస్తుంది. దానికి పోయేది ఏం లేదు. ఎందుకంటే మీకు మానిటైజేషన్ కానన్ని రోజులు మీకు వ్యూస్ అవన్నీ దానికి వెళ్తాయి డబ్బులు యూట్యూబ్కి ఫుల్. కానీ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు అది చెక్ చేస్తుంది, ఇంటర్నల్ చెకింగ్ ఉంటుంది, ఏఐ చెకింగ్ ఉంటుంది. అప్పుడు దానికి అర్థమైందంటే ఇది మొత్తం చెత్త అప్లోడ్స్ ఉన్నాయని చెప్పి అది రిజెక్ట్ చేసేస్తుంది అప్ ఫ్రంట్. సో జాగ్రత్త, పెట్టేది మెల్లిగా పెట్టండి, ఏం తొందర లేదు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే వచ్చే సంవత్సరం అన్నట్టు పెట్టుకోండి. కానీ తొందరపడి ఛానల్ గ్రో చేసేసి ఇప్పుడు షార్ట్ కట్లు తీసేసుకొని పెంచేసుకున్నాక అసలు మానిటైజేషన్ కాలేదంటే వేస్ట్ కదా. ఇంత టైం వేస్ట్, ఇంత ఎఫర్ట్ వేస్ట్. అండ్ లాస్ట్ వీడియోలో నేను కొన్ని చెప్పాను ఇవి నాకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి. అయితే దాంట్లో ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మిస్ అయ్యాను, సారీ. అదేంటంటే 24/7 లైవ్ అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదా, దాని కింద కొంతమంది కమెంట్ చేశారు ఇలా చేస్తే యూట్యూబ్ మానిటైజ్ చేయదు, అట్లా థర్డ్ పార్టీ నుంచి పెట్టొద్దు అని చెప్పి. నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, బాస్ ఒకవేళ యూట్యూబ్ అలా ఎంకరేజ్ చేయకపోతే యూట్యూబ్లోనే కింద లింక్ ఎందుకు ఇస్తుంది థర్డ్ పార్టీ లింక్ పెట్టుకోమని చెప్పేసి? ఆలోచించాలి కదా మీరు. కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ యూట్యూబ్ అట్లా థర్డ్ పార్టీ యాప్ నుంచి లైవ్ స్ట్రీమ్స్ని కౌంట్ చేయకపోతే యూట్యూబ్ స్టూడియోలోనే థర్డ్ పార్టీ లింక్కి ఎందుకు ఇస్తుంది ఆప్షన్? యూట్యూబ్కి దాంతో ఏం సంబంధం లేదు. మీరు జెన్యున్గా వ్యూస్ తెచ్చుకుంటే చాలు, దానికి అంతే. రాంగ్ ఫార్మాట్లో వ్యూస్ తెచ్చుకుంటేనో లేకపోతే మీరు షార్ట్ కట్స్లో డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేదో చేసి తెచ్చుకుంటే అది తప్పు. కానీ జెన్యున్గా అది సెట్ చేసిన గైడ్ లైన్స్, అది సెట్ చేసిన రూల్స్ ప్రకారం మీరు వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఏఐ యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే హ్యూమన్ ఎఫర్ట్ పెట్టండి. లైవ్ స్ట్రీమ్ థర్డ్ పార్టీని యూజ్ చేసి చేయండి, కాకపోతే జెన్యున్గా వ్యూస్ తెచ్చుకోండి. అంటే పెట్టిన తర్వాత జెన్యున్గా జనాలు చూడాలి అంతే. సో ఏదైనా కానీ జెన్యున్ చేయండి, 100% ఎటువంటి చీటింగ్ లేకుండా, షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా, డబ్బులు ఎవరికి ఇవ్వకుండా హ్యాపీగా మీ పని అయిపోతుంది. అండ్ ఎవరైతే చాలామంది తెలుసు నాకు డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్ తెచ్చుకోవడం, డబ్బులు ఇచ్చి వాచ్ టైం తెచ్చుకుంటారో, మీరు కొంచెం బ్రెయిన్ యూజ్ చేయండి. మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్స్, డబ్బులు ఇచ్చి వాచ్ టైం తెచ్చుకున్నా కానీ
తర్వాత మీ వీడియోస్కి వాళ్ళు చూడరు. ఒకసారి మానిటైజేషన్ అయిపోయినా కానీ వీడియోస్ చూడనప్పుడు మీకు డబ్బులు రావు కదా మళ్ళీ. జాగ్రత్త, అదే చెప్దాం అనుకున్నాను, కొత్త అప్డేట్. మీరే ఇంకా డిసైడ్ చేయండి, మీరు కింద కమెంట్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా లేకపోతే అసలు పనికి రాదా లేకపోతే ఏంటి అని చెప్పేసి. నాకైతే జస్ట్ ఈగో సాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది. అంటే నా ఛానల్లో 1000 వచ్చే వ్యూస్ ఇప్పుడు 10,000 వస్తున్నాయని చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ యూట్యూబ్ ఏం ఆలోచించిందో. లెట్స్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.